హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన స్పెషల్ అరటి పువ్వు వడలు. అరటి పువ్వుతో వడలను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. అరటి పువ్వుతో ఇలా వడలు ప్రిపేర్ చేసినట్లయితే ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అరటి పువ్వు హెల్త్కి చాలా మంచిది. మనం ఇంతకుముందు అరటి పువ్వుతో ఆల్రెడీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాం. మీరు ఆ వీడియో చెక్ చేయాలనుకుంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ముందు మనం అరటి పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. చేతికి ఆయిల్ అప్లై చేసి అరటి పువ్వు మొదలు కట్ చేసుకుని ఇలా రేకులన్నింటినీ విడదీసుకోండి. వీటికి జిగురు ఉంటుంది. చేతులకు ఆయిల్ అప్లై చేసుకోకుండా క్లీన్ చేసినట్లయితే చేతులు కలర్ చేంజ్ అయిపోతాయి. అరటి పొత్తు రేకలు విడదీస్తున్నప్పుడు చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. వీటితోనే మనం వడలను ప్రిపేర్ చేస్తాం. వీటన్నింటినీ తీసుకుని పక్కన ఉంచండి. ఈ పువ్వులను కూడా డైరెక్ట్గా యూజ్ చేయకూడదు, వీటిని కూడా క్లీన్ చేసుకోవాలి, లేదంటే వగరు వచ్చేస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు వీటిని క్లీన్ చేసుకోవాలి. విడిగా తీసిన వాటిని దొంగ పోలీస్ అంటూ ఉంటారట. ఇలా అన్నింటినీ క్లీన్ చేసుకుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 4 గంటల సేపు నానబెట్టిన 1 కప్పు శనగపప్పు, కొద్దిగా పుదీనా, 2 టీ స్పూన్ల అల్లం, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 రేకల అనాస పువ్వు, నానబెట్టిన 4 ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకోండి. వెడల్పాటి గిన్నె తీసుకుని గ్రైండ్ చేసినటువంటి అరటి పువ్వు, శనగపప్పు పేస్టు వేసి 2 టీ స్పూన్స్ నానబెట్టిన శనగపప్పు, చిన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, తగినంత సాల్ట్ వేసి అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని రౌండ్గా వడల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసి 2 వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోండి. వడలు వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా 2-3 నిమిషాలు అలా వదిలేసేయండి, లేదంటే వడలు విరిగిపోతాయి. ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా మిశ్రమాన్ని అంతటినీ కూడా వడల్లాగా ఒత్తుకుని ఫ్రై చేసుకోండి. అంతే అండి, క్రిస్పీ అరటి పువ్వు వడలు రెడీ. ఇవి తింటున్నప్పుడు కరకరలాడుతూ టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.